ఏపీలో పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఎన్నికల ప్రచారానికి చూస్తే కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో ఈ గోల్డెన్ టైం ని సొమ్ము చేసుకునేందుకు, జాగ్రత్తగా వాడుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని పోటీ పడుతున్నాయి. ఇక వైసీపీ అధినేత జగన్ అయితే తన ప్రసంగంలో పదును పెంచారు, రూటు మార్చారు. గతంలో ఆయన ప్రసంగాలు చూస్తే రొటీన్ గా ఉండేవి. ఇప్పుడు మాత్రం అందులో దూకుడు పెరిగింది. సబ్జెక్టు కూడా కొత్తది, ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తో రెడీ చేసి జనానికి డెలివరీ చేస్తున్నారు. సిద్ధం సభలతో మొదలుపెట్టి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర దాకా జగన్ మాట్లాడేది ఒకే అంశం మీద. పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చాం, సంక్షేమానికి మేమే కావాలి, మాకు ఓటు వేయండి అని. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు అని చెప్పుకొచ్చారు. ఇది డేరింగ్ అండ్ డాషింగ్ ప్రకటనగా మొదట్లో ఉండేది. కానీ పథకాలు అందని వారు మాత్రం మాకు మంచి జరగలేదు కాబట్టి జగన్కి ఓటు వేయాల్సిన అవసరం లేదు అని బాహాటంగానే అనడం మొదలుపెట్టారు. దాంతోపాటు సంక్షేమం అందిన వారు కూడా పూర్తిగా వేస్తారా, లేక చంద్రబాబు కూటమి తీసుకువచ్చిన రెట్టింపు హామీల వలలో పడతారా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. పైగా పంచుడు బటన్ నొక్కుడు తప్ప ఏపీలో ఏమీ లేదని టీడీపీ సహా విపక్షాలు విమర్శల జోరు పెంచుతున్నాయి. ఏపీలో అభివృద్ధి శూన్యమని ప్రచారం చేస్తున్నాయి. ఇన్నాళ్ళ తర్వాత ఆలస్యంగా అయినా వైసీపీకి ఒక విషయంలో బల్బు వెలిగింది అని అంటున్నారు. పైగా ఇటీవల వస్తున్న పలు సర్వేలలో కూడా జనాలు అభివృద్ధి కోరుకుంటున్నారు అని తేలడంతో పాటు టీడీపీ అభివృద్ధి సంక్షేమం అంటూ ప్రచారం చేసుకోవడంతో తాము పథకాలనే పట్టుకుని వేలాడితే దెబ్బతింటామని వైసీపీ భావించినట్లుంది. ఫలితంగా జగన్ స్పీచ్లు మారాయి. ఇప్పటిదాకా ఆయన స్కీముల గురించే ఎక్కువగా వల్లించేవారు. కానీ ఆయన ఇప్పుడు ఏపీకి గత 5 ఏళ్లలో వైసీపీ ఏం అభివృద్ధి చేసింది అని పూసా గుచ్చినట్లు వివరిస్తున్నారు. నెల్లూరు ఎన్నికల ప్రచారంలో అయితే గంట సేపు సాగిన జగన్ ప్రసంగంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే సంక్షేమం, 2,70,000 కోట్ల నగదు బదిలీ గురించి ఉంది. మిగిలింది అంతా తాము రాష్ట్రానికి ఏం చేశామని చెబుతూ నెల్లూరు జిల్లాకి ఏం చేశామని, పక్కన ఉన్న ప్రకాశం జిల్లాకి ఏం చేశామని చెప్పుకొచ్చారు. ఏపీలో నాడు నేడు కింద పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి చేశామని, నాణ్యమైన విద్యా వైద్యాన్ని అందించామని జగన్ చెప్పారు. అంతేకాదు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో సూపర్ స్పెషల్ ఆసుపత్రిని నిర్మించామని, ఉద్దానానికి వంశధార ద్వారా ఎత్తిపోతల పథకంతో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తాగునీటి సదుపాయం కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, షిప్పింగ్ హార్బర్ ఇలా ఎన్నో నిర్మాణాలు చేస్తున్నామని అన్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తమ హయాంలో ఎక్కువగా ఏర్పడ్డాయని, అలాగే పెట్టుబడులు ఏపీకి చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 30,000 కోట్లు వస్తే తమ పాలనలో 1,00,000 కోట్లు వచ్చాయని, ఆయా పరిశ్రమలు ప్రస్తుతం గ్రౌండింగ్ అవుతున్నాయని జగన్ వివరించారు. ఇదంతా అభివృద్ధి కాదా అని ఆయన విపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. అంతేకాదు 2.5 లక్షలకు పైగా శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నారు. మొత్తం మీద చూస్తే రానున్న ఎన్నికల్లో జగన్ న్యూట్రల్ ఓటర్లతో పాటు పట్టణ ఓటర్లను ఆకట్టుకోవడానికి డెవలప్మెంట్ గురించి, తన ఏలుబడిలో జరిగిన కార్యక్రమాల గురించి చెప్పడానికి రెడీగా ఉన్నారు. జగన్ రూట్ మార్చడం వెనుక వైసీపీకి అందుతున్న పలు సర్వేలు వాటి నివేదికలే అని కూడా ప్రచారం సాగుతుంది. మరి జగన్ చెబుతున్న అభివృద్ధికి జనాలు సంతృప్తి చెందుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.